తిరిగి వార్తలకు స్వాగతం. పినిమంటర్లో భూపతిరాజు వెంకట శ్రీనివాసరాజు సాయి గీతచే నిర్మించిన జగద్గురు డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రేజీ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద విశాఖపట్నానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రుద్రరాజు విశ్వనాథ్ విశేష జ్ఞానబోధ ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వనాథ్ మాట్లాడుతూ, జీవితంలో ఏ పనినైనా మొదలుపెట్టే ముందు, పని పూర్తయిన తర్వాత, నిద్రకు ముందు, నిద్ర లేచిన తర్వాత కనీసం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం, అభ్యాసం చేస్తే ఆనందంగా జీవించవచ్చునని అన్నారు. జీవితంలో చిన్నదాని కోసం పెద్దదాన్ని వదిలిపెడితే అనేక ఇబ్బందులు తప్పవని, చిన్నదంటే ప్రాపంచిక విషయమని, పెద్దదంటే జ్ఞాన సాధనని తెలిపి గంట సేపు అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో నాగరాజు మధు, సతీష్, ప్రసాద్, నాగల ధనలక్ష్మి, లక్ష్మి, మౌనిక, రమ, మంగతయ్యారు, మంత్ర లక్ష్మి, సచివతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ పిహెచ్ఆర్ఎస్ సంతోష్, డాక్టర్ పి కిరణమయ్య ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమంపై బూత్ లెవెల్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు, ఎంఎల్హెచ్పీలకు, అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ, పల్స్ పోలియో 3వ తేదీ మార్చి 2024 జరుగుతుందని, కార్యక్రమంలో అందరూ మీకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా పనిచేయాలని, పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలు పిల్లలందరికీ 2 పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. డాక్టర్ పి కిరణమయ్య మాట్లాడుతూ, ఆరోగ్య కేంద్ర పరిధిలో 2091 పిల్లలు ఉండగా వారందరికీ పోలియో చుక్కలు వేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జె విల్సన్ బాబు మాట్లాడుతూ, 32 బూతులు, 1 మొబైల్ టీం, ఆర్టీసీ బస్టాండ్ వద్ద 1 బూత్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యాక్సిన్ క్యారియర్లు 40 ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు, జనసేన ఉండి ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజులు అన్నారు. కాలమండలం పెదామిరంలో నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి టీడీపీ, జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో కార్యకర్తలు, నాయకుల అభినందనలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, జగన్కు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సహకరించిన జనసేన పార్టీని హక్కును చేర్చుకొని ఆదరించాలని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు సూచించారని తెలిపారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 28వ తేదీన తాడిపిలిగూడెంలో నిర్వహించబోయే ఉమ్మడి సమావేశాన్ని విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కొత్త నాగేంద్ర కుమార్, ముత్యాల రత్నం, ముత్యాల ఉమాదేవి, గౌరలక్ష్మి, ఆరేటి తాతపండు, టీడీపీ, జనసేన 4 మండలాల అధ్యక్షులు, ఆయా పార్టీల ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మొన్న మనం పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, అంకితం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసాం. నాకు ఒకటే దిశ చెప్పారు అందరూ కూడా. ఈ పొద్దుల్లో భాగంగా మనం ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు, అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మనల్ని జైలు దగ్గరికి వచ్చి ఆ రోజు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి వెంటనే ఉమ్మడి కార్యక్రమంలో ముందరికెళ్తామని పవన్ కళ్యాణ్ గారిని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందించాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు మొన్ననే తోట సీతారామకృష్ణ గారి దగ్గరికి తెచ్చున్నాం. ఆయన చెప్పారు, నాకు సీట్ల సంఖ్య ఎక్కువ కాదు, అందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాబోయే భావి తరాల కోసం, ఒక పక్క అమరావతి కోసం కానీ, పోరాటం కోసం కానీ, ఈ యొక్క పిల్లలకి చదువుకునే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కానీ అన్ని వ్యవస్థలు దుర్పట్టేసి ఈరోజు మద్యం ఎట్లా చేస్తున్నా ఏది బాగుంటూ యాభై మద్యపాన్ని చేస్తామని ఇంకా మాటించి ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు మొత్తం అట్టగడ్డ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని రావడానికి అందరూ కలిసినట్టుగా పోరాటం చేయాలని చెప్పి, అది కూడా 10 సంవత్సరాల ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించడంలో భాగంగా మరి మన తెలుగుదేశం శ్రీరామ స్మరణతో ఆనందపురం గ్రామం మారుమ్రోగింది. శ్రీ కోదండ రామాలయ ప్రతిష్ట, అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల సందర్భంగా గ్రామం అంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. కాలమండలం శివారు ఆనందపురంలో భక్తులు, దాతలు, గ్రామ ప్రజల సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయం ఆలయ ప్రాంగణంలో మంగళవారం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. బుధవారం ఉదయం వేద మంత్రాల నడుమ హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్ను సహిత శ్రీ రామచంద్ర స్వామివారి విగ్రహ ప్రతిష్టను, అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రారంభాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. అనంతరం గ్రామంలో అఖండ అన్న సమర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్తరాజు శ్రీనివాసరాజు, మునులు సాయిరాజు, బండారు దుర్గారాం, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. भवति वै चन्द्रमसहायतनं आयतनं वेद आयतनवान् भवति राजतनं वेद आयतनवान् भवति योपामायतनं वेद आयतनवान् भवति आयुर्वा अनासीरमात्मनः आसागुं शिवमगामश्च नमानेक सर्वदा तो मे सृजनामः ओमयां पशुभिः सह जय श्री राम जय श्री राम జై శ్రీరామ్. మన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం ఆనందపురం గ్రామంలో నేడు హనుమత్, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పరివార సమేతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఈ ఆనందపురం గ్రామస్తులంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం, ఈ ఆలయ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ మహోత్సవాన్ని శ్రీనివాసరాజు గారు దంపతులచే అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కూడా బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ గారు కువయ్య గారి యొక్క బ్రహ్మత్వంలో ఈ యాగాన్ని, ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. మరొక విశేషం ఏమిటయ్యా అంటే, ఈ సంవత్సరమే అయోధ్యలో రామాలయ రామచంద్రమూర్తి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవం అయిన సంవత్సరమే ఈ ఆనందపురం గ్రామంలో కూడా రాముల వారి ప్రతిష్టా మహోత్సవం జరగడం మహదానందంగా ఉంది. ఈ గ్రామస్తులకి, భక్తులకి అందరికీ కూడా రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని సదా ఆశిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలాగా తగిన చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు ఓటర్ల అవగాహన పెంచాల్సి ఉందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం రాజనగరం నియోజకవర్గ పరిధిలో దీవాన్ చెరువు, లాలా చెరువు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలు చేపట్టాల్సి ఉందని అన్నారు. జిల్లాలో గత ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా తక్కువ ఓట్లు నమోదు చేసిన పిఎస్లను గుర్తించి అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నియోజకవర్గాల వారీగా సమస్యాత్మక హేతుబద్ధీకరణ పోలింగ్ కేంద్రాలను గుర్తించడంలో రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నివేదిక అందజేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి 7 నియోజకవర్గాల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వన్నబుల్ రేషనలైజేషన్ పోలింగ్ కేంద్రాలు,
ఫారం 6, 7, 8 పరిష్కార స్థాయి తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాదిలతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 1569 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని అన్నారు. వాటిలో ఓటర్ జాబితా అనుగుణంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై నివేదిక అందజేయాలని కోరారు. 1500 పైబడి ఓటర్ల నివాస ప్రాంతం నుండి దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు తగిన కారణాలు తెలియజేస్తూ ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రైతాంగానికి, కార్మికులకు, దేశ ప్రజలకు నష్టం కలిగించే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందాల నుండి భారత రైతులుగా డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో మంగళవారం జంగారెడ్డిగూడెంలోని పంగడిగూడెం రోడ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. WTO ఒప్పంద ప్రతులను దగ్ధం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్విట్ WTO అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం మాట్లాడారు. అబుదాబిలో జరుగుతున్న WTO సమావేశాల్లో రైతాంగానికి, కార్మికులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధం కావడం దారుణమని విమర్శించారు. కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ప్రభాకర్, సుబ్బారావు, సిఐటి నాయకులు నాని, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే పనులు అడ్డుకుంటామని గ్రీన్ఫీల్డ్ భూ నిర్వాసిత రైతులు హెచ్చరించారు. మంగళవారం జంగారెడ్డిగూడెం మండలంలోని పేరంపేటలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితుల రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో భూ నిర్వాసితుల రైతుల సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచి న్యాయం చేస్తామని, జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ రైతులందరికీ అమలు చేయలేదని అన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ సేకరణలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం పెంపుతో పాటు సర్వీస్ రోడ్లు, బోర్లు కోల్పోయిన వారికి బోర్లు, విద్యుత్ లైన్లు, ఆయిల్ పామ్, కొబ్బరి తదితర ఉద్యాన తోటలకు పరిహారం పెంపు తదితర హామీలు అమలు చేయలేదని విమర్శించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సులో గ్రీన్ఫీల్డ్ హైవే రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని చర్చించడం జరిగింది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు భూములు కోల్పోయిన రైతాంగానికి ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచుతామని చెప్పారు. మరి జడ్జిమెంట్ ఇస్తామని చెప్పారు. సంవత్సరాలు పైగా అయిపోతా ఉన్నది. మరి ఆర్బిట్రేషన్ సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్ సంగతి అలా ఉంచే మళ్ళీ అదనంగా కూడా భూసేకరణ కూడా చేసిన పరిస్థితి ఉన్నది. ఆ భూసేకరణ కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఒకవైపు ఏమో హైవే పనుల్ని వేగవంతంగా చేస్తూ ఉన్నారు. మరి పనులైతే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. రైతుల కష్టాలు కానీ, రైతుల బాధలు కానీ అట్లాగే ఉన్నాయి. కలెక్టర్ గారు జిల్లా కలెక్టరేట్ సాక్షిగా చెప్పిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా రైతుల నోట్లో మట్టి కొట్టే పని చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వాల వైపు నుంచి కూడా కనీసమైన స్పందన కనబడట్లేదు. ఇవాళ రైతుల్ని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లక్షల రూపాయలు విలువ కలిగిన భూములు కోల్పోయిన రైతులు ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోస స్థితులు అల్లాడిపోతూ ఉంటే వారికి పరిహారం పెంచి ఇవ్వకుండా అన్యాయం చేయడం, మోసం చేయడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఆర్బిట్రేషన్లు సంబంధించి జడ్జిమెంట్స్ వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాటి బంగారు మాట. పని ఆరంభానికి ముందే ఆలోచించాలి, మొదలు పెట్టాక సరిగ్గా పూర్తి చేయాలి. ఫ్రాన్సిస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.